కుంటి సాకు అన్నమాట. ఇప్పుడు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ వచ్చింది, ప్రపంచమంతా ఎఫెక్ట్ వచ్చింది. డిస్కస్ చేద్దాం. రైట్, మస్తాన్ రావు గారు నమస్కారం అండి. నమస్తే సార్. వంశీ గారు నమస్తే. రైట్, మొత్తంగా చూస్తున్నాం సార్, ఆంధ్రప్రదేశ్ ఒక గాడిన పడాలి. రైట్, ఒక దశాబ్దం గడిచిపోయింది, మరో దశాబ్దంలో అడుగు పెడుతున్న తరుణంలో ఇప్పుడిప్పుడే కంపెనీలు వస్తున్నాయి అనుకుంటే ఈ 17 మెడికల్ కాలేజీల అంశం ప్రజలను ఒక ఆలోచనకు గురి చేస్తున్న పరిస్థితి. సో అటు ఇప్పుడున్న ప్రభుత్వం ఏమో పీపీపీ విధానం చాలా మంచి విధానం, దీంట్లో ప్రజలకు మంచి వసతులు అందుతాయని చెప్తోంది. 17 మెడికల్ కాలేజీలు మేము తీసుకొస్తే స్కామ్ చేస్తున్నారని చెప్పి వైసీపీ చెప్తున్న పరిస్థితి. ప్రజలకు ఐ న్యూస్ వేదికగా మీరు ఏం చెప్పబోతున్నారు? నిజంగా ఈ మెడికల్ కాలేజీల్లో ఏం జరుగుతోంది అసలు? గుడ్ ఈవినింగ్ సార్, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, ఐ న్యూస్ ప్రేక్షకులకు. మెడికల్ కాలేజీల విషయం వస్తే యాక్చువల్ గా విద్యా వైద్యం అనేది రాజ్యాంగం చెప్పింది ఏంటంటే ప్రభుత్వాల బాధ్యత, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత. అది ఉచితంగా అందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పేద ప్రజలు ఖరీదైపోయిన వైద్యాన్ని అందుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక చిన్న వ్యాధి వచ్చినా లేదంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా ఇన్సిడెంట్ మెడికల్ గా జరిగినా కూడా ఆరోగ్యపరంగా వాళ్ళ కుటుంబాలు చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఈ రోజు నెలకొన్నది వాస్తవం. దానిలో ఎటువంటి అనుమానం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారో అవి ప్రభుత్వ రంగంలో కొనసాగించాలనే దానికి ప్రజల మద్దతు అయితే లభించింది, దానిలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఏంటంటే ఇక్కడ ఇది పాలసీ మ్యాటర్. అంటే ఆయన కోర్టు సంతకాల ఉద్యమం కావచ్చు, ఇంకోటి కావచ్చు, కొంత మెజారిటీ ప్రజలు దీన్ని యాక్సెప్ట్ చేస్తా ఉన్నారు. అయితే అందుకనే చంద్రబాబు నాయుడు గారు కూడా గమనించారు కాబట్టి ఆయన కూడా దీన్ని పదే పదే కలెక్టర్లు కూడా తీసుకెళ్లి జనాల్లో పీపీపీ మోడ్ అనేది ఎలా మంచిదో చెప్పాలనేది కూడా ఆయన పదే పదే చెప్తున్న పరిస్థితి. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే ఆయన ప్రజల తరపున ఒకళ్ళతో తీసుకున్నారు, ముందుకెళ్లారు. ఆయనకి ఈ 18 నెలల కాలంలో 19 నెలల కాలంలో ఈ విషయం మీద మాత్రమే ప్రజా మద్దతు లభించింది. బలమైన కారణం దొరికింది. అయితే ఆయన నిన్న చేసిన వ్యాఖ్యలు, ఆయన ఏదైతే కాంట్రాక్టర్లని అంటే ఒక ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆయన అక్కడి నుంచే తీసుకొచ్చాడు. మెడికల్ కాలేజీలు ఇక్కడ కూడా అమలు చేస్తా ఉన్నది అదే పద్ధతి. దాన్ని ఆయన చెప్పడం పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో మెడికల్ కాలేజీలో వాళ్ళని జైల్లో పంపిస్తానంటే ఏంటండి? పారిశ్రామికవేత్తల్ని కాంట్రాక్టర్ని భయపెట్టే ఆయనకి హక్కు ఎక్కడ ఉన్నాయి? ఆయన కావాలంటే ఆయన ఒకవేళ నిజంగా ఆయన చెప్పినట్టు వస్తే ప్రభుత్వం అప్పుడు పాలసీ మార్చి వాళ్ళ డబ్బులు వాళ్ళకి పంపించేసేయండి, మీరు మళ్ళీ జాతీయం చేసేయండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం చేసేయండి. జైల్లో పంపిస్తాం ఏంటండి? అంటే రేపొద్దున గూగుల్ డేటా సెంటర్ అని ఈయన మాట ఏంటో ప్రతిపక్ష నేత జైల్లో పంపిస్తారా? ల్యాండ్ వెనక్కి తీసుకుంటారా? వేరే కాగ్నిజెంట్ వాడు వస్తాడు, లేదంటే టీసీఎస్ వాళ్ళు వస్తారు, నేను చెప్పినట్టు వినకపోతే మీరు వచ్చిన 2 నెలల్లో నేను పంపిస్తానంటే ఏంటది? అసలే మనం అవశేష ఆంధ్రప్రదేశ్ 11 సంవత్సరాలు అయింది, రాజధాని ఏదో తెలియదు, పరిశ్రమలకు రాయితీలు లేవు, ప్రత్యేక హోదా తెస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయిపోయారు, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ఫెయిల్ అయిపోయారు. ఇక్కడ ఇంకో అంశం కూడా మాట్లాడుకోవాలి మస్తాన్ రావు గారు, ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. ఆంధ్రప్రదేశ్ లో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ఒకళ్ళు డైరెక్ట్ గా ఇంకొకళ్ళు ఇండైరెక్ట్ గా భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి పూర్తి మద్దతు పలుకుతున్న సందర్భం. కరెక్ట్. దీనిలో డైరెక్ట్ ఇండైరెక్ట్ లేదు సార్. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు చెప్పారు అసలు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సారించదు. ఎందుకంటే 25 మంది ఎంపీలు ఆ జేబులో ఉన్నారు, అందరూ అక్కడికి వెళ్ళి చేతులు కట్టుకొని నుంచోడమే. గురుమూర్తి గారు ఉన్నారు కదా, అక్కడ నిలదీయచ్చుగా జగన్మోహన్ రెడ్డి గారి విధానం ఇది కాదు, పేద ప్రజల పక్షాన ఉన్నా మేము, నేను తిరస్కరిస్తున్నాను అని సంతకం పెట్టేసి వచ్చేసేయచ్చు. కానీ అక్కడేమో ఓకే చేశారు, ఇక్కడికి వచ్చేమో మాట్లాడతారు. అందరూ ఢిల్లీలోనేమో సై అంటారు, ఆంధ్రప్రదేశ్ కి వచ్చేసరికి ఏమో నై అంటున్నారు. కాదు సార్, అక్కడ మెడకాయలు ఉంచుతామని వెళ్ళి వేల మెడలు ఉంచేస్తారు. అక్కడికి వెళ్ళి వాళ్ళ మెడకాయలు ఉంచడం కాదు, వేల మెడకాయలు తలెత్తిపోతాయి. అదేంటో అర్థం కాదు. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చూస్తే, పవన్ కళ్యాణ్ గారే కాదు, మీరు 2-3 రోజులుగా చూస్తే కలెక్టరల్ కాన్ఫరెన్స్ మొదటిసారిగా చంద్రబాబు నాయుడు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? రౌడీ షీటర్లని రాష్ట్ర బహిష్కరణ చేయాలి అన్నారు. అదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారు? అక్కడ ఉత్తరాంధ్రలో భూమాఫియా నడుస్తుంది, కొంతమంది వచ్చి భూముల్ని ఇట్లా చేస్తా ఉన్నారు కాబట్టి మీరు కఠినంగా ఉండండి, బీజేపీ టీడీపీ జనసేన ఎవరు రారు, మీ జోలికి వస్తే మాత్రం మేము ఒప్పుకోమని చెప్పారు. ఈ రోజు లోకేష్ గారు ఏమో రప్ప అని పొద్దుగూకులు అంటా ఉన్నారు,
రెడ్ బుక్ లో 3 పేజీలు మాత్రమే అయ్యాయి, ఇంకా రప్ప 4 ఇస్తాం మేము అని చెప్పేసి ఆయన అన్నారు. 4వ పేజీ ఓపెన్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చూస్తే అసలు మొత్తం ఆయన ఈ 18 నెలల కాలంలో మొత్తం రివ్యూ చేసి తీసుకొచ్చారు ఆయన. అసలు మేము కాన్సన్ట్రేట్ చేస్తే యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ అంటే ఆయన అన్నారు కానీ సార్ ఒక్క నిమిషంలో కంప్లీట్ చేస్తారు. యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ ఇక్కడ కుదరదండి. మంది చైతన్యవంతమైన రాష్ట్రం. అక్కడ ఉత్తరప్రదేశ్ లో ఉన్న కులాల కుమ్ములాట్లు వెనకపాటుతనం అదంతా కూడా అక్కడ అది నడుస్తుంది. ఇక్కడ అలా కుదరదు. అయితే లా అండ్ ఆర్డర్ విషయం మాత్రం కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఏంటంటే అసలు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇప్పుడు నిన్న జగన్మోహన్ రెడ్డి గారు బెదిరించారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బెదిరింపు ఎందుకు? ఆయన రంగంలో దిగమనండి. 164 స్థానాలు ఉన్నాయి, వాళ్ళు ఇచ్చారు, మొత్తం వాళ్లే ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన రంగంలోకి రౌడీ షీటర్లు ఎవరు, గూండాలు ఎవరు, మాఫియాలు ఎవరు, డాన్లు ఎవరు, ప్రజలను బెదిరిస్తుంది ఎవరు, వాళ్ళందరినీ ఎవరైతే చట్ట వ్యతిరేకంగా ఉన్నారో లోపలేమనండి. మస్తాన్ రావు గారు ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఎప్పటి నుంచో అది ఎక్కడైనా సరే ఏ గవర్నమెంట్ లో అయినా సరే ప్రభుత్వ మెడికల్ కాలేజీలకి ప్రభుత్వ హాస్పిటల్స్ కి బడ్జెట్ లో నిధుల కేటాయింపు అమోఘంగా కనపడుతుంది, ఘనంగా కనపడుతుంది. కానీ ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ ప్రభుత్వ ఉద్యోగుల్ని పక్కన పెడితే ఆ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఆ ప్రభుత్వానికి సంబంధించిన కింది స్థాయిలో ఉన్న వాళ్ళు కానీ ఎవరైనా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న దాఖలాలు మనం చూస్తున్నామా సార్? దానిలో ఎటువంటి సందేహం లేదు. అంతెందుకు ఇప్పుడు కోవిడ్ గురించి మరి ఎందుకు ప్రజలకు మేలు చేయడం కోసం ప్రభుత్వాలు ఉన్నాయి, విద్యా వైద్యాన్ని అందిస్తున్నామని చెబుతున్నారు, బడ్జెట్ లో నిధులు కేటాయిస్తున్నారు. కానీ నిజంగా ఆ నిధులు సక్రమంగా క్షేత్రస్థాయికి చేరితే ఈ రోజు పేదవాడి ఆరోగ్యం ఇంత దారుణంగా ఉంటుందా? ఇన్ని పరిస్థితులు ఉంటాయా? మీరు ఒక్క విషయం చెప్తాను సార్ వంశీ గారు, విద్యా వైద్యం ఇందాకే మనం చెప్పుకున్నాం. ప్రభుత్వ స్కూల్స్ లో వీళ్ళ పిల్లల్ని చదివించరు. ఎమ్మెల్యేలని, ఎంపీ, ముఖ్యమంత్రి కొడుకుల్ని, ఎంపీల కొడుకుల్ని ఎవరిని చదివించరు. అందరూ ప్రైవేట్ స్కూల్స్. ఇప్పుడు కోవిడ్ అని గొప్పగా చెప్పుకుంటాం కదా మనం, అన్ని ఫెసిలిటీస్ అని. ఆ కోవిడ్ లో వెల్లపల్లి శ్రీనివాస్ గారిని అపోలో హాస్పిటల్ కి పంపించారండి. హైదరాబాద్ వస్తారు ఆంధ్రప్రదేశ్ నుంచి. ఆయన పెన్నెం దొరబాబు గారు బెంగళూరు వెళ్ళారు హెలికాప్టర్ వేసుకొని. రైట్. అక్కడే మా పేద ప్రజలు ఎక్కడైతే కోవిడ్ చికిత్స పొందారో వాళ్ళు కూడా అక్కడే పొందొచ్చుగా. ఎందుకు వాళ్ళు మాత్రం ఇదేదో గణేష్ సినిమాలో కోట శ్రీనివాసరావు మంత్రి ఆయన తీసుకెళ్లి అక్కడ చూపిస్తారు, అలాగే వీళ్ళు కూడా వెళ్ళండి. రైట్.